తెలంగాణ రైతులందరికీ నమస్కారం. మీ ఇప్పుడే అందిన తాజా ఖాతాల్లో శుభవార్త. మీ 30 నగదు గుంటలు ఉన్న రైతులు దాదాపు అయితే అమౌంట్ అయితే విడుదల చేస్తున్నాం. ప్రభుత్వం అయితే ఒక స్పష్టత అయితే ఇచ్చింది. రాహుల్ గాంధీ గారు అయితే పర్సనల్గా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినట్లు సమాచారం. రైతు భరోసా విషయంలో ఎవరు కూడా ఆలస్యం చేయకండి, అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే విడుదల చేయుర్రి. ఎవరికి కూడా ప్రతి పంట సంబంధించి మీరు ఏం చేసినా చేయకపోయినా రైతులకు పంట పెట్టుబడి సాయం అయితే అందించండి. మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ టైంకి అందించండి. అయితే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి పై అయినే ఫైర్ అయినారనమాట. సో అందరికీ కూడా అమౌంట్ అయితే పడుతున్నాయి. సో ఒకసారి అయితే మీ ఖాతాలో చెక్ చేసుకోండి. ఇప్పటికే 1-2 ఎకరాలు ఉన్న దాదాపు అన్న అమౌంట్ అయితే పడ్డాయి అన్న, నిన్న మాకు 5 గంటలకు అయితే ఈ అమౌంట్ అయితే పడ్డాయి అని అయితే తెలియజేశారనమాట. విత్ ప్రూఫ్ మీకు చూపిస్తాను. సో మీ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులతో పాటు రైతు భరోసా పథకం కంటే ముందే 500 రూపాయల బోనస్ అయితే అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట సన్నలకు పండించిన రైతులందరికీ కూడా. ఈ అమౌంట్ మొత్తం అలా మీ ఊర్లలో ఉన్న రైతులందరికీ కూడా అలా ఈ ఉన్న దాదాపు రైతులందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడుతుందన్నమాట. సో రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, అన్న అమౌంట్ అయితే ఇంకా మాకు పడలేదండి అన్న, ఇంకా మాకు ప్రభుత్వం చూసుకున్నట్లయితే 12,000 రూపాయలతో కలిపి అంటే ఒక సీజన్ చూసుకున్నట్టయితే 6,000 రూపాయల ఎకరాకైతే అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. మీకు ఇప్పటికే చాలామంది రైతన్నలకైతే అన్న 30 గుంటల వరకు అయితే క్రెడిట్ అయినాయి అన్న. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయాలని అయితే వేగవంతంగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే నోటీసులు వచ్చినాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ గారు అయితే అన్నారట, రైతు భరోసా మీరు టైంకి వేసేయండి, ఏం చేయకపోయినా ఏం చేసినా చేయకపోయినా రైతులకు వెంటనే రైతు భరోసా వేసేయండి, ఆలస్యం చేయకండి, ప్రభుత్వం కుప్పకూలే సిచ్యువేషన్లకు అయితే తీసుకురాకండి అని అయితే ఆర్బీఐ కూడా కీలక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. అటు శాఖల మంత్రులకు కూడా రైతు భరోసా అమౌంట్ అయితే ఇంతవరకు చూసుకున్నట్లయితే సో ఓకే అంతా సిద్ధమైందన్నమాట. ఇక అమౌంట్ అయితే పడుడే ఆలస్యం. మీ అందరికీ కూడా అకౌంట్లో క్రెడిట్ అయిన వెంటనే టింగు టకీ అని అయితే మెసేజ్లు అయితే వస్తాయి అన్నమాట. ఈ 9,000 కోట్ల రూపాయలు మొత్తం రైతు భరోసా నిధులు విడుదల చేయడానికి అయితే మేము ఎలాంటి ఎలక్షన్స్ వల్ల వచ్చేసి కూడా ఈ నిధులు ఇప్పుడు విడుదల చేసలేం. రైతుకు పంట పెట్టుబడి సాయం ఆలస్యమైంది. సో కావున అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అన్నారనమాట. సో ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో సీఎం రేవంత్పై ప్రధానంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అయితే ఫైర్ అయ్యారు అనమాట. రైతు భరోసా అమౌంట్ అయితే వెంటనే విడుదల చేసేయండి, అస్సలకి ఆలస్యం చేయకండి. ఇప్పటికే చాలా ఆలస్యం చేసిర్రు, పొరపాటున కూడా రైతులను తక్కువ అంచనా వేయకుర్రి. మనకు ప్రధానంగా రైతులే ముఖ్యంగా అన్నమాట. సో ప్రభుత్వం కుప్పకూలన్నా ప్రభుత్వం నిలబడాలన్నా రైతులే. సో మీ అందరూ కూడా అమౌంట్ విషయంలో ఎలాంటి చెడు ఆలోచన నిర్ణయానికి అయితే పోకండి అంటే అయితే రేవంత్ రెడ్డి గారికి అయితే నోటీసులు ఇచ్చినట్లు ఇట్లా సమాచారం అన్నమాట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చేసేసి కూడా చూసుకోవచ్చు అన్నమాట. 500 రూపాయల బోనస్ పడ్డాయి, రైతు భరోసా అమౌంట్ ఇంకా పడలేదన్న వెయిటింగ్ అని అంటున్నారు అన్నమాట చాలామంది రైతన్నలు. సో అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడుతున్నాయి. సో కొంచెం ఆలస్యంగా అటు ఇటు కావచ్చు అంతే అనుకోర్రి, కానీ అమౌంట్ అయితే ఖచ్చితంగా పడుతున్నాయి అన్నమాట. ఇప్పటికే రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ అమౌంట్ అయితే పడతలేవు. సో అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరనమాట. అలా అమౌంట్ మీ దగ్గరికి వచ్చేలోగా కొంచెం ఆలస్యం అవుతుందన్నమాట. సో మీ అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడనుంది. సో ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ యొక్క విషయాన్ని గమనించి మీ ముఖ్యమంత్రి సీఎం